హ్మ్. అలాగే లింక్ రోడ్స్ కానీ ఆర్ఎండ్బి రోడ్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గంలోనే ఒకేసారి 54 కోట్లతో మేజర్ రోడ్స్ చేశారు హ్మ్. ఆర్ఎండ్బి. అంటే రోడ్స్ మట్టుకి చంద్రబాబు నాయుడు గారికి మా ఇంట్రెస్ట్ ఒకటి, రెండోది ఆ స్కీమ్లోంచి ఉపాధి హామీ స్కీమ్లోంచి నరేగా స్కీమ్లోంచి ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. ఇంకుడు గుంతలు ఇవన్నీ వేళ కొత్తగా వచ్చినాయి కాదు. ఇక రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా అవుతున్నాయి. ఇప్పుడు జనసేన ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్న జనసేన నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అవనియండి, కాకపోనివ్వండి, ఆ ఇన్ఛార్జ్లు ఉండేది. పార్టీలు అయితే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారంటే డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటున్నాయా? ఎవరికి కూడా ఇప్పుడు ఇక్కడ మీకు ఫార్ములా చెప్పాను కదా. హ్మ్. కూటమి ఫార్ములా ఏంటంటే ప్రతి పార్టీ పెరగాలి, హ్మ్. ఓకే. ఒక పార్టీని ఒకటి గౌరవించుకోవాలి. ఆ గౌరవాలు లభిస్తున్నాయా? కొన్ని గ్రామ స్థాయిలో కానీ కింది స్థాయి లీడర్లో కొన్ని గొడవలు ఉంటాయి, లేకుండా మరి ఉండవు. అది ఎవరు సెట్ చేస్తుంటారు? ఇప్పుడు మాలాంటి నాయకులు కూర్చొని సెట్ చేసుకోవాలి. హ్మ్. మా స్థాయిలో వచ్చినాయి అంటే పైన సెట్ చేయాలి. పై వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారండి? అవుతారు. కమిటీ ఉంటుంది కదా మాకు, వాళ్ళకి ఒక కమిటీ ఉండి ఆ కమిటీ ఎప్పటికప్పుడు జనసేన దృష్టిలో ఉన్న గ్రీవెన్స్ ఏమైనా ఉంటే చెప్తారు, పలానా చోట ఇలా జరుగుతున్నాయి సరి చేయండి అని. మా దృష్టిలో ఉన్నాయి మా చెప్తా వాళ్ళు ఇల్లు కూర్చుని సరి చేసుకుని వెళ్తారు. సో మీ దినచర్య ఏంటి ఇప్పుడు? రైడ్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఉదయం 8 గంటలకి మా పార్టీ ఆఫీస్కి వెళ్తాం. ఎక్కడ? పిఠాపురం. మధ్యాహ్నం వరకు ఉంటాం, లంచ్ టైం వరకు. మా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ఆ ఫ్లో ఉంటుందండి ఇప్పుడు? ఫ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కానప్పుడు అసలు తర్వాత చూడరు అంటారు. అదే తర్వాత పెళ్ళిళ్ళు అని ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి గ్రామాల్లో. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం వరకు వెళ్తుంటాం. వర్మ గారికి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ? ఏది మీకు ఇచ్చేది పదవ అంశం అనివ్వండి, వేరే అంశం అనివ్వండి, ఏమన్నా ఉన్నదా అది? కాదు ఇప్పుడున్న ఈ డిస్టర్బెన్స్లో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారా? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆమె అవుద్ది, ఈ టైంలో అవుద్ది. ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు ఇన్ ది సెన్స్ ఏంటంటే క్యాస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కదా. ఇచ్చిన ప్రామిస్లు ఎలా చేయలేదన్నది లీడర్ ఇష్టం. అలాగే లీడర్కి అనుగుణంగా పనిచేసే క్యారెక్టర్ మాది. బాధ అనిపిస్తుంటుందండి రావాల్సిన ఏమన్నా మీకు కాబట్టి మీ క్యాడర్ వాళ్ళకి కూడా? క్యాడర్కి ఉంటుంది. క్యాడర్కి ఏంటంటే ఉంటుంది కదా, మరి వాళ్ళు 5 ఏళ్ళు వైసీపీతో పోరాడారు. ఈవేళ మా అందరి మీద కేసులు ఉన్నాయి. ఉన్నాయా? అందరి మీద ఉన్నాయి. ఒక కేసు రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన విధానాలు చెప్పాలంటే ఒక కేసు ఎగ్జాంపుల్, రాజమండ్రికి 40 మంది వెళ్తారు మా దగ్గర నుంచి సెంట్రల్ జైలుకి. లోకేష్ గారి బర్త్డే రోజున ఒకే విలేజ్లో ఎందుకు రాలేదురా అని నేను ప్రశ్న వస్తే, బాబు జగన్ గారు ఇచ్చిన కేసుకి మేము రాజమండ్రి కోర్టు దగ్గర ఉన్నామని ఫోన్ చేశారు. 40 మంది ఉన్నారా? మరి వాళ్ళకి ఏమిటి కేసులు? ఇంకంతేనా, తిరగాల్సిందేనా? మరి తిరగాలి, తప్పదు ఇంకా. అంటే అలాగే అరెస్ట్ చేశాడు, అందుకనే గవర్నమెంట్ పోయింది. మీ మీద ఏ కేసులు ఉన్నాయండి? ఏ పొలిటికల్ కేసులు. ఇప్పుడు జగన్ గారు చేసింది ఏదో ధర్నా చేస్తాం, 10 నిమిషాలు పోయాక దానికి యాక్ట్ ఉంది. ఇంకా మీరు 10 నిమిషాలు ఎక్కలేదు, 5 నిమిషాలైనా పోలీసులు రాసేవారు. పోలీసు వ్యవస్థే కదా అప్పుడు అది. ఆ హెరాస్మెంట్ వల్ల జగన్మోహన్ రెడ్డి పోయాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేయాలంటే వైసీపీ ఆఫీస్లో వేసి పంపించేవారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు ఎఫ్ఐఆర్లు వేస్తే. అది తేడా. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. మేము పురుషోత్తపట్నం ఆపేసినందుకు పాదయాత్ర చేస్తుంటే 600 మంది పోలీసులు పెట్టి పార్టీ ఆఫీసు నుంచి బయట రాయకుండా పాదయాత్రకి వెళ్ళకుండా చేశారు. దళితులు ధర్నా పెట్టినప్పుడు అప్పుడు ఒక 500 మంది పెట్టారు, కానీ ఎస్సీలు అందరూ రోడ్డు మీకు వచ్చి ధర్నా చేశారు. ఇలాగా హెరాస్మెంట్ గట్టిగానే ఉంది. అప్పుడు గట్టిగానే పడ్డాం మేము అందరం. అంటే పవర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే 2014 నుంచి 19